అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతి నిరుపేదకు ఇంటి పట్టా ఇది శాంక్షన్ చేయాలంత ఆలోచన చేశారు. 33 లక్షల మంది తల్లులకు పట్టాలు ఇవ్వడం జరిగింది. ఒక రాయచోటి పట్టణంలోనే ఈరోజు అత్యంత అద్భుతంగా 6,000 మందికి పైగా ఒకటే కాలనీలో ఇల్లులు ఇవ్వడం. గతంలో లాగా పట్టా ఇచ్చేస్తే అది చేతులు మారి దొంగ సృష్టించి అనేకటువంటి అవకతవకలు జరిగేది. అలాంటి ఉండకూడదు, అందుకు పక్కగా రిజిస్ట్రేషన్ చేసి వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళు సేల్ చేసుకోవడానికి కానీ వాళ్ళకి అన్ని రకాల అర్హతలు కల్పించడం అనేటువంటిది నిజంగా ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారో మనకు కనపడుతుంది. ఏ ప్రభుత్వమైనా కూడా సేవ చేసే తత్వంలో మంచి ఆలోచన చేసే దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు 4 అడుగులు ముందుంటారో అని చెప్పి ఇది ఒక ఉదాహరణ. అక్కడ ఇల్లులు నిర్మించి వదిలేయలేదు, అక్కడ బోర్డులు వేయించి నీళ్ళు ఇవ్వడమే కాకుండా స్ట్రీట్ లైట్స్ పెట్టించి కరెంట్ కనెక్షన్స్ మీటర్స్లో ఫ్రీగా వారికి ఏర్పాటు చేయడమే కాకుండా అక్కడ బ్రహ్మాండమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్తో భవిష్యత్తులో నిర్మించి ఒక అద్భుతమైనటువంటి టౌన్షిప్ డెవలప్ చేసే ప్రయత్నంలో కూడా ఉంది. ఇందులో భాగంగా మన రాయచోటి నియోజకవర్గంలో 91 కొత్త కాలనీ నిర్మించడం జరిగింది. అంటే 91 ఊర్లు పెరిగాయి. మామూలుగా ఇల్లులు ఇచ్చారని అంటారు, జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులు ఇచ్చారు, ఊర్లు నిర్మించారు. అందుకు ఉదాహరణ అది. 25,000 ఇల్లులు ఉన్నటువంటి రాయచోటి పట్టణంలో 6,000 ఇల్లులు అదనంగా అక్కడికి వస్తున్నాయంటే 25% ఆఫ్ ద టౌన్ అక్కడ మళ్ళీ డెవలప్ అవుతూ ఉంది. రాబో రోజుల్లో అద్భుతంగా ఆ కాలనీ తీర్చిదిద్దుతాం. ప్రతి అక్క చెల్లికి ఇల్లు లేని ప్రతి నిరుపేదకు ఇంకా రాయచోటిలో 2,000 నుంచి 2,500 మంది దాకా ఉన్నట్టుగా డేటాలో ఉంది. స్థల పరిశీలన చేశాం. చాలా చోట్ల కూడా కొన్ని అంటే స్థలం పూర్తి స్థాయిలో దొరకట్లేదు. భవిష్యత్తులో కొన్నైనా ఇచ్చి వాళ్ళకు కూడా న్యాయం చేస్తాం. జై శ్రీకాంత్ అన్న.